చాలాసార్లు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెహోవా దూత, దేవుని దూత అని కొన్నిసార్లు రాయబడి ఉంది. యేసుక్రీస్తు గురించి చాలాసార్లు పాత నిబంధనలో సన్నిధి దూత అని కానీ, యెహోవా దూత అని కానీ, యెహోవా బాహువు అని కానీ ఇట్లాగా చాలా సందర్భాల్లో వాడబడింది. కానీ చాలామంది ఏమంటారంటే దూత అంటే దూతేనండి, దూత అంటే ఎవరు? రాయబారి. జనరల్గా ఆ లోకంలో చూస్తే కనుక దూత అంటే కేవలం మెసెంజర్, అంటే ఒక రాయబారి. అంటే రాజు దగ్గర పూర్వకాలంలో దూతలు ఉండేవాళ్ళు. దూతలు అంటే దేవదూతలు కాదు, వీళ్ళు రాజదూతలు. అంటే రాజు చెప్పినట్లుగా వాళ్ళు వెళ్ళి వర్తమానం అందించేవాళ్ళు, వాళ్ళని దూతలు అనేవాళ్ళు. ఈ దూతలు ఏం చేస్తారంటే రాజు రాసినటువంటి ఆ పత్రిక తీసుకొస్తారు. తీసుకొచ్చి ఎవరికైతే పంపించాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. వీళ్ళే వెళ్ళిపోయి వాళ్ళ సమక్షంలో ఈ రాజు తరపున ఇదిగో అని చెప్పి ఆ దాంట్లో ఉన్నదంతా సమాచారాన్ని చదివి వినిపిస్తారు. అలా వినిపించినప్పుడు ఆ చదివిన మాటలు ఎట్లా ఉంటాయంటే రాజు చెప్పినట్లుగానే ఉంటాయి, యాజ్ ఇట్ ఈస్గా. అట్లాగా దూత అనే ఆయన రాజు చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి చెప్పేసి వస్తాడు. ఇది దూత చేసే పని. చాలామంది లోక సంబంధమైన ఈ దూత లాగానే దేవుని దూత కూడా ఇట్లాగే అనుకుంటారు. దేవుని దూతల్లో కూడా కొన్ని దూతలు ఇట్లాగే ఈ పనే చేస్తుంటాయి. ఉదాహరణకి గాబ్రియేలు దూత బైబిల్లో మనం చాలా చూసాం. ఈ గాబ్రియేలు దూత కూడా ఏం చేస్తుంది? సమాచారాన్ని చేరవేస్తుంది. మరియ దగ్గరికి కానీ, జకరియా దగ్గరికి కానీ, ఇంకా ఆ తర్వాత పాత నిబంధనలు కానీ ఇట్లాంటి కొన్ని దూతలు ఉన్నాయి. ఆ దూతలు ఏం చేస్తారు? ఈ దేవుడిచ్చిన వర్తమానాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్ళి అక్కడ అందిస్తారు. కానీ చాలా చోట్ల పాత నిబంధనలో యేసుక్రీస్తుని యెహోవా దూతగా చెప్పడం జరిగింది. మనం లోక సంబంధంగా అనుకుంటున్న దూత వేరు, బైబిల్లో యెహోవా దూతగా చెప్పబడింది వేరు. అంటే ప్రతి చోట యెహోవా దూత అన్న ప్రతి చోట యేసుక్రీస్తే అని కాదు. కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల యెహోవా దూతగా కానీ, మామూలు యొక్క దూతగా కానీ, సన్నిధి దూత అని కానీ యేసుక్రీస్తు గురించి వాడబడింది. ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తు గురించే చాలాసార్లు పాత నిబంధనలో యెహోవా అని కూడా రాయబడింది. మీకు తెలుసా అండి? తండ్రికి మాత్రమే కాదు యెహోవా అనే పేరు, కుమారుడైన యేసుక్రీస్తుకు కూడా యెహోవా అనే చాలా చోట్ల సంబోధించబడింది. ఈరోజు యెహోవా దూత యేసుక్రీస్తు అని చెప్పే సందర్భాలు, అలాగే యెహోవా దూత యెహోవానే అని మనకు తెలియజేసే కొన్ని సందర్భాలు మనం నేర్చుకుందాం. అబ్రహాముకి శారా అనే భార్య ఉంది. వీళ్ళకి ఎంత కాలానికి కూడా సంతానం కలగలేదు. దేవుడు వాగ్దానం అయితే చేశాడు, అబ్రహాముకి నీకు సంతానం ఇస్తాను అని. కానీ ఈ భార్య అయిన శారా ఏం చేసిందంటే తొందరపడి ఎంతసేపటికి దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వట్లేదు సరే అని తన దాసిని హాగర్ను అబ్రహాంకి ఇచ్చి పెళ్లి చేసింది. ఆ రోజుల్లో దాసిని ఇచ్చి పెళ్లి చేసిన ఆ దాసి వలన కలిగే సంతానం ఆ యజమానుడి యొక్క సంతానం కింద లెక్కించబడేది. ఎందుకంటే ఆ దాసి ఎవరు? యజమానుడి యొక్క సొంతం. కాబట్టి ఆ దాసి ద్వారా పిల్లలు కలిగితే అవి కూడా యజమాని పిల్లల కింద లెక్క. అందుకని ఈ శారా ఏం చేసిందంటే తన దాసి హాగర్ని తీసుకొని అబ్రహాంకి ఇచ్చేసింది, వివాహం చేసింది. ఇక వివాహం జరిగిన సంవత్సరానికే ఈ హాగరు గర్భవతి అయింది. మరి ఎప్పుడైతే ఈమె గర్భవతి అయిందో యజమానురాలిని ఎట్లా చూసుకోవాలి? అంతకుముందు ఎంత గౌరవంగా ఎంత ఘనంగా చూసుకుందో ఇప్పుడు అది మొత్తం రివర్స్ అయిపోయింది. అసలు ఈమె ఎవరు? ఒక దాసి, అంటే ఇంట్లో పనులు అన్నీ చేసేది. అట్లాంటి దాసిని తీసుకొచ్చి యజమానుడికి భార్యగా చేసింది ఎవరు? శారా. మరి గౌరవంగా ఉండాలా? లేదు. ఈమె తాను గర్భవతి అయ్యానని తెలుసుకున్న తర్వాత నుంచి ఈమెని చిన్న చూపు చూడటం ఏం చేసింది? చిన్న చూపు చూడటం మొదలేసింది. నువ్వు ఇది ఒక జన్మేనా? హాగరే శారా అని చూస్తుంది. అంటే నీది ఒక జన్మేనా? నీది ఒక పూటకేనా? చూసివా, నీకు ఇన్ని సంవత్సరాలు సంసారం చేసావు, కనీసం ఒక కడుపును కాయ కాసేది నీకు నేను చూసివా? పెళ్ళై సంవత్సరం కాకముందే
అప్పుడే నేను గర్భవతి అయ్యా అని యజమానురాలని చిన్న చూపు చూడటం మొదలేసింది. ఈ విషయం శారా తట్టుకోలేకపోతుంది. చివరికి అబ్రహాంతో అంది, అయ్యా నా ఉసురు నీకు తగులుద్ది. చేసింది ఎవరు చెప్పండి? అసలు నిజంగా చేసింది శారా. ఇప్పుడు మళ్ళీ ఏమంటుంది అబ్రహాముని? నా ఉసురు నీకు తగులుద్ది, నేనే నా దాసిని తీసుకొచ్చి నీ కవుగిట్లో చేస్తే ఇప్పుడు చూసివా అదేం చేస్తుందో, గర్భవతి అయ్యాని తెలుసుకొని నన్ను చిన్న చూపు చూస్తూ ఉంది, అది తక్కువ చేసి మాట్లాడుతుంటుంది అని అబ్రహాంతో అంటే, అబ్రహాం అన్నాడమ్మా ఆమె ఎప్పటికీ నీ దాసియే కదా, నీకు ఎట్లా కనిపిస్తే అట్లా చేయి ఆమె విషయంలో అని అబ్రహాం అన్నాడు. ఇక అప్పటి నుంచి శారా ఏం చేసిందంటే, దాసియే కదా, ఎక్కువ శ్రమ పెట్టడం మొదలేసింది. పని ఎక్కువ అప్పగించిందో లేకపోతే ఇంక ఏం చేసిందో, మొత్తానికైతే ఆ దాసిని బాగా శ్రమ పెట్టడం మొదలేసింది. ఇక ఈ శ్రమకు తట్టుకోలేక ఈ దాసి ఆ పిల్లోడిని ఎత్తుకొని ఇక పారిపోదాం ఇక అబ్రహాం దగ్గర నుంచి అని పారిపోయింది, అరణ్యంలోకి వెళ్తుంది. అలా అరణ్యంలోకి వెళ్తున్న ఈమెను దేవుడు దర్శించాడు. ఆ సందర్భాన్ని మనం చదువుదాం. ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దూత అరణ్యంలో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అడిగింది ఎవరు? అక్కడ ఏమి రాయబడింది? యెహోవా దూత. జాగ్రత్తగా చూడండి. చాలామంది ఈ యెహోవా దూత అంటే కేవలం దూతేనండి, యెహోవా కాదండి అనేవాళ్ళు ఉన్నారు. అందుకని ఏదో ఒక వచనాన్ని పట్టుకొని మనం చెప్పడం కాదు, ఆ సందర్భాన్ని మొత్తాన్ని పూర్తిగా చదివితే ఆ వచ్చింది యెహోవా దూతగా వచ్చింది యెహోవానా కాదా అనేది మనకి క్లియర్ అవుతుంది. చాలా జాగ్రత్తగా చూద్దాం. యెహోవా దూత ఏమంటున్నాడు? శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు అని అంటే, అప్పుడు ఆయన చెప్తుంది, అయ్యా నా యజమానురాల దగ్గర నుంచి పారిపోతున్నాను అయ్యా, నన్ను శ్రమ పెడుతుంది అయ్యా, అందుకే నేను పారిపోతున్నాను అయ్యా అని అంటే, ఇప్పుడు ఈ దూత అంటున్నాడు ఏమని? నీ యజమానురాల దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండు అని చెప్తున్నాడు. అప్పటి వరకు వివాహం కానంత వరకు, అబ్రహాముతో వివాహం కానంత వరకు ఎట్లా ఉంది? ఏమే అణిగే ఉంది. ఒక దాసి ఎట్లా ఉండాలో అట్లాగే ఉంది. మరి ఎప్పుడైతే అబ్రహాముకి వివాహం ఇచ్చి పెళ్లి చేయబడిందో, అది కూడా గర్భవతి అయ్యా అని తెలిసిందో, ఏమో ఆలోచనలు మారిపోయినాయి, ఏమో మాటలు మారిపోయినాయి. ఇదిగో ఇది తగింది కాదు, నీకు నువ్వు ఎక్కడ ఉండాల్సిన దానివి అక్కడే ఉండాలి. శారాయి చేతి కిందనే నువ్వు వెళ్ళి అణిగి మణిగి ఉండు. నీవు ఒక దాసిగా ఉన్నావు, నీ స్థితి ఏంటో నువ్వు గుర్తుంచుకో, అట్లాగే ఉండు, అట్లాగే జీవించు అని దేవుని దూత అంటున్నాడు. ఇంకా చదువుదాం. ఇంకా యెహోవా దూత అంటున్నాడు ఏమని? నీ సంతానాన్ని నిశ్చయంగా విస్తరింపజేస్తాను. చూడండి, ఎవరు చెప్పారు ఈ మాట? యెహోవా దూత. జనరల్గా మనం అనవచ్చు, సంతానం ఇచ్చేది ఎవరు? దేవుడు. విస్తరింపజేసేది ఎవరు? దేవుడు. ఇప్పుడు మనం చాలామంది అంటారు, ఏమండి వచ్చింది దేవదూత కదా, యెహోవా దూత అని రాయబడి ఉంది కాబట్టి ఇది తన మాట కాదు, దేవుడు ఎట్లా చెప్పమని చెప్పాడు, ఈమె దేవుని తరపున, ఈమెతో ఈ దూత దేవుని తరపున ఇదిగో దేవుడు ఈ మాట ఇచ్చాడు అని చెప్పేసి ఆ మాట డైరెక్ట్గా చెప్పేస్తుంది అంతే. అది తన మాట కాదు, దేవుడు అన్నాడు నీ సంతానం విస్తరింపజేస్తాను అనే మాట దేవుడు ఆమెకి ఇచ్చి పంపించాడు, ఆ దూతకి ఇచ్చి పంపించాడు. కాబట్టి ఆ దూత ఆ మాట మాట్లాడాడు, అంతేగాని తన సొంతంగా మాట్లాడింది అయితే కాదు అని అనవచ్చు. అంటే ఈ మాట ఎవరు అంటారంటే, వచ్చిన ఈ వ్యక్తి యెహోవా దూత మాత్రమే, యెహోవా కాదు అని అనేవాళ్ళు చెప్పే మాట. ఇంకా చూద్దాం. సరే అట్లాగే అనుకుందాం, ఈ వచ్చిన యెహోవా దూత కేవలం యెహోవా దూతనే, యెహోవా కాదు అనుకుందాం. ఇంకా ముందుకెళ్దాం. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర విన్నాడు.
నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయిల్నే పేరు పెడతావు. చూడండి, ఇవన్నీ చెప్తున్నాడు. ఇక్కడ యెహోవా దూత ఏమంటున్నాడు? యెహోవా నీ మొర విన్నాడు. ఇది వినగానే చాలామందికి ఇప్పుడు అర్థమైందా? వచ్చింది ఎవరు? దూతయే. క్లియర్గా కనపడుతుంది కదా. ఈ యెహోవా దూత ఏమంటున్నాడు? యెహోవా నీ మొర విన్నాడు, నీ మొర విని నన్ను పంపించాడు అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న యెహోవా దూత చెప్తున్నాడు. కన్ఫర్మేషన్ దొరికిందా లేదా? ఏమని? వచ్చిన ఈ వ్యక్తి యెహోవా దూత తప్ప ఇక ఎవరు కాదు, యెహోవా దూతనే. కాబట్టి ఈయన ఏమంటున్నాడు? యెహోవా నీ మొర విన్నాడు అంటున్నాడు. అంటే వచ్చింది యెహోవా కాదు, యెహోవా ఎక్కడో ఉన్నాడు పైన ఆకాశంలో, పరలోకంలో. ఆయన విన్నాడు. విన్న ఆయన ఇగో ఈ దూతను పంపించాడు. కాబట్టి వచ్చింది యెహోవా దూతనే, ఇక వేరే ఎవరు కాదు అని అంటారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. వచ్చింది యెహోవా దూతే, ఇంకెవరూ కాదు అనే దాకా ఇట్లాగే కనిపిస్తుంది. ఇక ముందుకెళ్దాం. ఇంకా తర్వాత వచనం. ఇక 13వ వచనం చదువుతున్నాం. అది అంటే ఇక్కడ ఎవరంటే హాగరు గురించి రాయబడిన మాట. అది హాగరు ఏమంటుంది? చూచుచున్న దేవుడవు నీవే అనే పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఇక్కడ చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యెహోవాకి పేరు పెట్టింది ఎవరు? హాగరు. ఈ మాట అనగానే చాలామంది అవునండి, అవును, వచ్చింది ఎవరు? యెహోవా దూత. పైన యెహోవా పంపిస్తే వచ్చాడు ఈ దూత. కాబట్టి ఈమె పెట్టిన పేరు దూతకు కాదు. ఎవరికి పెట్టింది? ఎవరైతే పైనుండి తన్ను చూశారో ఆ యెహోవాకు పేరు పెట్టింది ఈమె, చూస్తున్న దేవుడవు నీవే అని. కాబట్టి వచ్చింది దూతే తప్ప యెహోవా అయితే కాదు అని ఇక్కడ వరకు అంటే బాగానే ఉంది. ఇక తర్వాత మాట చదువుదాం. ఎలాగంటే ఏలయనగా నన్ను చూచిన వానిని నేను ఇక్కడ చూచి తిని. జాగ్రత్తగా చూడండి, ఏమంటుంది హాగరు? నన్ను చూసిన వానిని నేను ఇక్కడ చూశాను. మరి ఇక్కడికి వచ్చి మాట్లాడింది, ఇక్కడ చూసింది ఎవరిని? చెప్పండి, ఎవరిని చూసింది ఆమె? యెహోవా దూతను చూసిందా లేకుంటే యెహోవాను చూసిందా? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నట్లుగా యెహోవా దూత వచ్చినది యెహోవా దూత మాత్రమే అనుకున్నాం. యెహోవా ఎక్కడున్నాడు అప్పటికి? పైన ఆకాశంలో, పరలోకంలో ఉన్నాడు. వచ్చినది యెహోవా దూత మాత్రమే అనుకున్నాం. కానీ ఇప్పుడు హాగరు ఏమంటుంది? నన్ను చూసిన వానిని నేను అక్కడ చూశాను అంటలేదు. ఏమంటుంది? నేను ఇక్కడ చూశాను అంటుంది. మరి ఇక్కడికి వచ్చి మాట్లాడింది ఎవరు? యెహోవా దూత కాదా? ఇప్పుడు యెహోవా దూతే కదా ఆమెను చూసింది. మరి ఆమెతో మాట్లాడింది ఎక్కడ ఆమె చూసింది ఎవరిని? యెహోవా దూతనే కదా. కాబట్టి పేరు పెట్టింది ఇప్పుడు ఎవరికైనట్టు? చెప్పండి, ఎవరికైనట్టు? నన్ను చూసిన వారిని నేను ఎక్కడ చూశాను అంటుంది. మరి ఇక్కడ ఎవరిని చూసింది ఆమె? యెహోవా దూతనే కదా. అంటే యెహోవా దూతే ఆమెను చూశాడు, ఆమెతో మాట్లాడాడు. ఆమె పెట్టిన పేరు కూడా ఎవరికి? యెహోవా దూతకే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా మనకి క్లియర్ ఐడియా రావాలంటే, ఇంకా మనకి క్లారిటీగా రావాలంటే ఇదే వచనాన్ని హీబ్రూ బైబిల్లో మనం చూస్తే గనక ఎవరైనా దేవుణ్ణి ఎట్లా చూస్తారండి? అసలు దేవుణ్ణి చూసినప్పుడు మనిషి బ్రతుకుతాడా? అసలు మీరు చెప్పండి. దేవుణ్ణి మనిషి కనుక చూస్తే మనిషి బ్రతుకుతాడా? బ్రతకడు. ఎందుకంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు అట్లాగా ఉంటుంది. ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి చూసి బ్రతకలేడు. పాత నిబంధనలో చాలా వరకు దేవుణ్ణి చూశారని చెప్పినవన్నీ కూడా దేవుని యొక్క ప్రత్యక్షతలు. అది దర్శన రూపంలో కానివ్వండి, కళల రూపంలో కానివ్వండి, వాళ్ళు దేవుణ్ణి చూశారు.
అంతవరకే తప్ప ముఖాముఖిగా చూసిన సందర్భాలు అయితే లేనే లేవు. ఎవడైనా సరే దేవుని ముఖాముఖిగా చూశాడు అంటే వాడు చస్తాడు, అందుట్లో సందేహం లేదు. ఒకసారి మరి ఈమె ఎట్లా చూసింది? ఇప్పుడు ముఖాముఖిగా అయితే కాదు, మరి ఎట్లా చూసింది? ఎట్లా చూసిందంటే మనకి హీబ్రూ బైబిల్ మనం చదివితే ఆ ప్లేస్లో అక్కడ ఏముంటుందంటే, ఐ హ్యావ్ సీన్ ద గాడ్ హూ సీస్ మీ. అంటే ఎవరైతే ఇంకా అక్కడ కరెక్ట్గా ఇంకా ఏమంటుంది, ఐ హ్యావ్ సీన్ ద బ్యాక్ ఆఫ్ ద గాడ్ హూ సీస్ మీ అని ఉంటుంది. అంటే ఎవరైతే నన్ను చూశారో ఆయన యొక్క వెనుక భాగాన్ని నేను చూశాను. ఇది అక్కడ రాయబడిన మాట. అక్కడ బ్యాక్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, కరెక్ట్గా అక్కడ హీబ్రూలో అహర్ అనే పదం ఉంటుంది. అంటే వెనుక భాగం, వెనుక పార్శ్వం అని అర్థం ఉంటుంది. అంటే ఈ హాగరు వచ్చిన ఆ దేవుణ్ణి ముఖాముఖిగా చూడలేదు, ఎదురుగా చూడలేదు. ఆమె వెనుక భాగాన్ని చూసింది అంతే. దేవుడి యొక్క వెనుక భాగాన్ని చూసింది. దేవుడు ఎవరికైనా సరే అట్లాంటి దర్శనం ఇచ్చాడా ఎప్పుడైనా అంటే ఇచ్చాడు. మోషే విషయంలో చేశాడు. ఒకసారి మోషే కొట్టు ఇట్లా అన్నాడు దేవుడు, మోషే మీరు బయలుదేరి వెళ్ళండి అని అంటే, అయ్యా నీ సన్నిధి మాకు తోడు రాకపోతే మేము ఎట్లా పోయేది? దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను, వెళ్ళు అని అంటే, అయ్యా ఒకసారి నీ మహిమ చూద్దాం అనుకుంటున్నా, నీ మహిమ ఒకసారి నాకు చూపించిన ఆయన అని అంటే, అప్పుడు దేవుడు అన్నాడు మోషేతో. ఆ సందర్భాన్ని ఒకసారి చదువుదాం. 33వ అధ్యాయం 17వ వచనం నుంచి చూస్తున్నాం. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేస్తాను, నీ మీద నాకు కటాక్షం కలిగింది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అని మోషేతో చెప్పగా, అతడు అంటే మోషే అంటున్నాడు, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతా నీదుట కనపరుస్తాను, యెహోవారి నామం నీదుట ప్రకటిస్తాను, నేను ఎవరిని కరుణిస్తానో వాడిని కరుణిస్తాను, ఎవరి యందు కనికరపడతానో వాని యందు కనికరపడతాను అన్నాడు. మరియు ఆయన ఇంకా ఏమంటున్నాడు, నీవు నా ముఖము చూడజాలవు. మోషేతో ఏమంటున్నాడు, మోషే నీవు నా ముఖాన్ని చూడలేవయ్యా, ఏమవుద్దయ్యా చూస్తే? తర్వాత మాట, ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతకడు. మోషే నన్ను చూడాలని ఆశపడుతున్నావెందుకు? నువ్వు నన్ను ముఖాముఖిగా చూడలేవు, ఒకవేళ చూసావంటే నువ్వు బ్రతకవు, చచ్చిపోతావు, చస్తావు. మరి ఎట్లాగయ్యా? నిన్ను చూడాలని ఆశ ఉంది నాకు. ఒక పని చేస్తా, ఏం చేస్తావు తర్వాత చూద్దాం. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ దగ్గర నిలువు, నా మహిమ నిన్ను దాటి వెళుతూ ఉండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పుతాను, నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వాన్ని నువ్వు చూస్తావు, కానీ నా ముఖం మాత్రం నీకు కనపడదు. మోషేతో ఏమన్నాడు, అయ్యా నిన్ను చూడాలనుకుంటున్నా, నీ మహిమ చూడాలనుకుంటున్నా అంటే, మోషే నన్ను ఎవడు కూడా ముఖాముఖిగా చూసి బ్రతకలేడు. సరే నువ్వు చూద్దామనుకుంటున్నావు కాబట్టి ఇదిగో ఆ 2 బండల సందులో నేను ఉంచేసి నా చేత్తో నిన్ను అట్లా అదిమేసివి, నేను దాటి వెళ్ళేటప్పుడు నేను నా చేయి తీసేస్తా, అప్పుడు నువ్వు చూస్తావు, నా ముఖాన్ని కాదు నా వెనుక భాగాన్ని చూస్తావు. అదే చాలా ఎక్కువ మనిషిగా నీకు, అంతకంటే నువ్వు తట్టుకోలేవు. కాబట్టి నా ముఖం అయితే నీకు కనబడదు, నా వెనుక భాగం అయితే నీకు కనబడుతుంది, చూడు అంతవరకే అన్నాడు. అట్లాగా దేవుడు మోషేకి తన వెనుక భాగాన్ని మాత్రమే చూపించాడు. అదే చాలా ఎక్కువ మనిషికి కదండి. ఇక్కడ కూడా ఈ హాగర్ విషయంలో దేవుడు చేసింది అదే. అందుకే ఇక్కడ హాగర్ అంటుంది ఏమని, నన్ను చూసిన వాడిని నేను ఇక్కడ చూసా, ఆయన ముఖాన్ని కాదు. మరి ఏం చూసావు? ఆయన వెనుక భాగాన్ని చూసా. హీబ్రూ బైబిల్లో ఎగ్జాక్ట్గా ఉంటుంది అక్కడ అహర్ అనే మాట, అంటే బ్యాక్ అనే వర్డ్ ఉంటుంది ఇంగ్లీష్లో అక్కడ. కానీ నిజానికి మనకి ఇది తెలుగు బైబిల్లో అట్లాగా లేదు. అది నన్ను చూసిన వాడిని నేను ఎక్కడ చూశాను అన్నది తప్ప, నన్ను చూసిన వాడిని వెనుక భాగాన్ని నేను చూశాను అనే మాట బైబిల్లో, అది కూడా తెలుగు బైబిల్లో ఇంక్లూడ్ చేయలే.
నిజానికి హీబ్రూలో చూస్తే మనకు అది కరెక్ట్గా తెలుస్తుంది. అంటే హాగరు చూసింది ఎవరిని అంటే దేవుణ్ణే, ముఖాముఖిగా కాదు. ఆయన అటు తిరిగి ఉంటే ఆయన యొక్క వెనుక భాగాన్ని చూసింది, ఆయనే యెహోవా అని గుర్తుపట్టింది. అందుకని అంటుంది, నన్ను చూసిన వాడిని నేను ఇక్కడ చూచున్న దేవుడు నువ్వేనయ్యా అని తనతో మాట్లాడిన ఆయనకి పేరు పెట్టేసింది అక్కడ. కాబట్టి ఇక్కడ యెహోవా దూతగా వచ్చింది ఎవరు? యెహోవానే. పాత నిబంధనలో యెహోవా దూతగా యేసుక్రీస్తునే కనిపిస్తూ ఉంటాడు. యెహోవా అన్న ప్రతి చోట తండ్రి కనిపిస్తూ ఉంటాడు. యెహోవా దూత అని పలికిన ప్రతి చోట యెహోవాగా యేసుక్రీస్తునే కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తుకి ఇంకొక పేరు ఏముందంటే యెహోవా దూత అని కూడా ఉంది. యేసుక్రీస్తుకి యెహోవా అనే పేరు కూడా ఉంది. చూద్దామా? అది కూడా చూద్దాం ఒకసారి. తీసిన అందరూ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించండి, అడవిలో ఒకడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఎట్లా ప్రకటిస్తున్నాడు? చదువుదాం. అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచండి, ఎడారిలో మా దేవుని రాజ మార్గాన్ని సరళం చేయండి. ప్రతి లోయ ఎత్తు చేయబడాలి, ప్రతి పర్వతం కొండలు అణచబడాలి, వంకరవి చక్కగా ఉండాలి, కరుకైనవి సమముగా ఉండాలి. యెహోవా మహిమ బయలుపరచబడతా ఉంది, ప్రతి ఒక్కరూ కూడా దాన్ని చూస్తారు. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది ఈ ప్రవచనం? ఇదిగో యెహోవాకు మార్గం సిద్ధపరచండి, యెహోవా మహిమ బయలుపరచబడతా ఉంది. ఆయన త్రోవలు అంటే యెహోవా యొక్క త్రోవల్ని సరళం చేయండి, వంకరగా ఉన్న మార్గాల్ని తిన్నగా చేయండి, కరుకు మార్గాల్ని సమముగా చేయండి. ఎందుకు ఇవన్నీ చేయాలి? త్రోవ సిద్ధపరచాలి. ఎవరి కోసం సిద్ధపరచాలి? యెహోవా కోసం సిద్ధపరచాలి. జాగ్రత్తగా చూడండి. ఈ త్రోవ, ఈ మార్గం ఎవరి కోసం సిద్ధపరచబడాలి? యెహోవా కొరకు సిద్ధపరచబడాలి. ఇక్కడ యెహోవా అని ఉంది కదా, ఇవే మాటలు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు గురించి ఉన్నాయి. చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుంచి. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభు మార్గం సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళం చేయండి, అరణ్యం కేకలు వేయి ఒకని శబ్దము అని యోహాను యేసుక్రీస్తుకి మార్గం సిద్ధం చేస్తున్నాడు. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఇదిగో నేను ఆయనకు మార్గం సిద్ధం చేయడం కోసం ముందుగా దూతగా వచ్చానని యోహాను ఎవరి గురించి చెప్పాడు? యేసుక్రీస్తు గురించి. అంటే అక్కడ పాత నిబంధనలో అక్కడ మనం చూసిన యెషయా గ్రంథం 43వ వచనంలో 40వ అధ్యాయం 3వ వచనంలో యెహోవాకు మార్గం సిద్ధపరచండి అన్నాడు. మరి క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ మార్గం ఎవరి కోసం సిద్ధపరచబడింది? చెప్పండి, ఎవరి కోసం సిద్ధపరచబడింది? యేసుక్రీస్తు కోసమే కదా. అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు యెహోవాగా పిలువబడ్డాడా లేదా? అంటే పాత నిబంధనలో కొన్ని చోట్ల యేసుక్రీస్తుకి యెహోవా అనే పేరు ఉంది. కాబట్టి యెహోవా లేరు, ఉంది ఒక్కడే యెహోవా అనకూడదు. తండ్రికి యెహోవా అనే పేరు ఉంది. అలాగే యేసుక్రీస్తు గురించి మాట్లాడిన సందర్భాల్లో కూడా యెహోవా అని అక్కడ పిలువబడింది. కాబట్టి ఆయన వేరు, ఈయన వేరు, ఈయన ఆయనకంటే తక్కువ, ఈయన ఆయనకంటే ఎక్కువ అని ఎప్పుడు కూడా అనకూడదు. తండ్రి కుమారుల యొక్క సమానత్వం మొదటి నుంచి ఉంది. తండ్రికి యెహోవా అనే పేరు ఉంది, కుమారుడి విషయంలో కూడా యెహోవా అనే పేరు కూడా ఉంది. కాబట్టి ఈయన ఎక్కువ, ఈయన తక్కువ అనే ఈ మాటలు ఎప్పుడు కూడా మనం వాడకూడదు, రాకూడదు కూడా. ఎందుకంటున్నామంటే చాలామంది వాళ్ళ యొక్క బోధలతో మన మనసులను చెరుపుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలామంది ఇదే మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే తండ్రి అండి అందరికంటే పెద్దోడండి, ఆయన యేసుక్రీస్తుని కన్నాడండి, ఆ తర్వాత పరిశుద్ధాత్మని కన్నాడండి. ఇప్పుడు తండ్రికి మొట్టమొదటి కొడుకు, పెద్ద కొడుకు ఎవరంటే యేసుక్రీస్తు అండి, చిన్న కొడుకు ఎవరంటే పరిశుద్ధాత్ముడండి. ఇట్లాగా కన్నాడు, పుట్టించాడు అని చెప్తుంటారు. ఇది ఎంత తప్పు అంటే అంత తప్పు. మీరు ఆలోచించండి. దేవుడు ఆత్మ అని చెప్తున్నాం. దేవుడు ఎవరు?
దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మరి దేవుడు కుమారుడు ఇవన్నీ ఈ పదాలు ఎక్కడివి అంటే మనకు అర్థం కావడం కోసం దేవుడు పెట్టాడు తప్ప, అంటే ఉదాహరణకి ఇదిగో దేవుడు వింటున్నాడు, దేవుని చెవులు ఆలకిస్తున్నాయి అన్నాడంటే దేవుడికి చెవులు ఉంటాయా? ఆత్మకి చెవులు ఉంటాయా అసలు? చెప్పండి. మరి నీకెందుకు దేవుడు ఎందుకు ఆ మాటలు వాడాడంటే ఇదిగో మనిషిగా నీ యొక్క ఆలోచన స్థాయి ఆ పరిమితిలోనే ఉంటుంది కాబట్టి నీకు అర్థం కావడం కోసం నీకు అర్థమైన భాషను దేవుడు వాడుతూ వచ్చాడు. నీకు అర్థమైందా? వెనుక పార్శ్వం అంటే వెళ్తా ఉన్నప్పుడు ఆ బ్యాక్ సైడే, అంతేగాని ఇన్ ఫ్రంట్ కాదు. అంటే సూర్యుడు దగదగా మెరుస్తున్నాడు, ఒకవైపు తిరిగాడు, ఒకవైపు తిరిగినప్పుడు ఆయన యొక్క ప్రకాశం అటువైపు ఉంటుంది, ఇటువైపు తక్కువ ప్రకాశం ఉంటుంది, అట్లాగా. అంతేగాని ఇక్కడ వెనుక పార్శ్వం అంటే ఆయన యొక్క మహిమ ఉంటుంది ముందు నుంచి వెనక వరకు. దేవుడు వెలుగై ఉన్నాడు, సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే నివసిస్తూ అమరత్వం కలిగి ఉన్నాడు. మనుషుల్లో ఎవడు కూడా ఆయన్ను చూడలేదు, చూడనేరడు, చూస్తే బ్రతకనేరడు. అందుకనే దేవుడు తన మహిమను తగ్గించి వాళ్ళకి ప్రత్యక్షమవుతూ వస్తూ ఉంటాడు. ఇక దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపం అంటే దేవుడికి కాళ్ళు చేతులు ఉన్నాయి, మనకి కాళ్ళు చేతులు ఉన్నాయి. దేవుడికి ముక్కు నోరు మొహం ఉంది, మనకి ముక్కు నోరు మొహం ఉంది. ఇది కాదు దేవుని పోలిక, దేవుని స్వరూపం అంటే. మనిషిగా మనం ఎట్లాగే ఆలోచిస్తాం మరి అది. ఎందుకంటే మన మానవ యొక్క స్థాయి, మైండ్ యొక్క స్థాయి మనం ఏదైతే ఉన్నామో ఆ లిమిట్లోనే ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే బావిలో కప్పలాగా మనం ఒక మనిషిలో ఉన్నాం కాబట్టి మనం ఎంతవరకు ఆలోచిస్తాం, అంతకంటే ఎక్కువ ఆలోచించలేము. కానీ దేవుని యొక్క వ్యక్తిత్వం వేరు, మనిషి యొక్క వ్యక్తిత్వం వేరు. దేవుని స్థాయి వేరు, మనిషి యొక్క స్థాయి వేరు. మనిషి స్థాయికి దేవుని స్థాయికి ఎంత తేడా ఉందంటే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. అందుకనే దేవుణ్ణి సంపూర్ణంగా మనిషి ఎప్పుడూ అర్థం చేసుకోలేడు. మరి దేవుని గురించి మనకు తెలిసేది ఎంత అంటే కొంచెం కొంచెమే. మనం అంతకుముందు చెప్పుకున్నట్లుగా మెల్లనైనా గుసగుస శబ్దం లాంటిదే మనకు తెలిసేది. దేవుడు ఒక సముద్రం అనుకుంటే ఆ సముద్రంలో మనకు తెలిసింది ఎంత అంటే ఒక నీటి బొట్టు అంతే. మరి మిగతా మహాసముద్రం అది నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు, నీ వల్ల కాదు కూడా మనిషిగా. కాబట్టి దేవుని పోలిక, దేవుని స్వరూపం అంటే మనకు ముఖం ఉంది కాబట్టి దేవుడికి ముఖం ఉంటుంది, మన కాళ్ళు చేతులు ఉంది కాబట్టి దేవుని కాళ్ళు, ఇది కాదు. మరి దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని స్వభావం అంటే ఏంటి? ఆయన యొక్క గుణ లక్షణాలు. ఆయన ఆలోచించగలిగిన వాడు, నీవు ఆలోచిస్తావు. ఆయన నిర్ణయం తీసుకునేవాడు, నీవు కూడా నిర్ణయం తీసుకుంటావు. ఆయనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, మంచి ఏంటో చెడు ఏంటో గ్రహించే మనసు ఉంది, నీకు కూడా మంచి ఏంటో చెడు ఏంటో గ్రహించే మనసు ఉంది. ఇది దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపం అంటే. అంతేగాని నీలాగా దేవుడు మనిషిలాగా ఉంటాడని కాదు. మీకు అర్థమైందండి? దేవుని పోలిక, దేవుని స్వరూపం అంటే ఆయన యొక్క గుణలక్షణాలని అర్థం. అంతేగాని మన కాళ్ళు చేతులు మనకున్నట్టుగా దేవునికి ఉన్నాయని కాదు. మనకున్నట్టుగా కాళ్ళు చేతులు అవయవాలు దేవునికి ఉంటే ఆయన పరిమితమైన వాడు తప్ప అపరిమితుడు కానేగాడు. మరి దేవుడు అనంత విశ్వం అంత ఉంటాడు. ఎవరు కూడా దేవుణ్ణి పట్టుకోలేరు, పట్టుకోజాలరు. కాబట్టి దేవుని పోలిక, దేవుని స్వరూపం అంటే ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన స్వభావం, ఇది కూడా మనిషికి ఇచ్చాడు. కాబట్టి మనిషి దేవుని పోలిక, దేవుని స్వరూపం అంటున్నాం. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే పాత నిబంధనలో చాలా చోట్ల యెహోవా దూతగా చెప్పబడింది ఎవరంటే యేసుక్రీస్తు గురించే. కొన్నిసార్లు దూత అని కానీ, కొన్నిసార్లు సన్నిధి దూత అని కానీ పిలువబడింది ఎవరంటే యేసుక్రీస్తే. మనకి ఎట్లా తెలుస్తుంది అసలు వచ్చిన వాడు నిజంగా యెహోవానా కేవలం దేవుని దూత అని ఎట్లా తెలుస్తుంది? చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ దూత యొక్క లక్షణాలను బట్టి, ఆ దూతతో వాళ్ళు మాట్లాడిన సందర్భాలను బట్టి ఆ వచ్చింది నిజమైన యెహోవానా, యెహోవా దూత కేవలం దూతేనా అనేది మనకు అర్థమవుద్ది. హాగరుకి అర్థమయ్యింది ఎవరు వచ్చిన వ్యక్తి కేవలం ఒక దూత మాత్రమే కాదు, యెహోవా, నన్ను చూసిన యెహోవా, ఆయన యొక్క వెనుక భాగాలు నేను చూశాను. ఎక్కడ మీకు అర్థమైందా? ఎక్కడ ఎవరిని చూశాను?
నేను యెహోవాను చూశాను, ఆయన వెనుక భాగాన్ని చూశాను, నన్ను చూసి నాతో మాట్లాడి నా పరిస్థితి ఇది అని చెప్పి, ఇదిగో నాకు ఇంత చెప్పినవాడు, నన్ను చూసినవాడు, నా పరిస్థితిని అర్థం చేసుకున్నవాడు, కాబట్టి చూస్తున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన ఆ యెహోవా దూతకే హాగరు పెట్టింది. ఆ యెహోవా దూత ఎవరో కాదు, తను చూస్తున్న దేవుడు ఆయనే అని హాగరుకి అర్థమైంది ఆ రోజుల్లోనే. మీకు జాగ్రత్తగా చూడండి, హాగరు ఎవరు? ఒక దాసి. ఇంకా హాగరు ఎవరు? ఐగుప్తు నుంచి తెచ్చుకున్న ఒక దాసి. అంటే ఎవరు? ఐగుప్తీయురాలు, అంటే ఒక అన్యురాలే. ఒక అన్యురాలికే దేవుడు ఎవరో, దేవుని దూత ఎవరో గుర్తించగలిగే ఆ మానసిక స్థాయి ఉంది. బహుశా ఒకవేళ అబ్రహాముతో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం వల్ల కావచ్చు, లేకపోతే శారాయితో ఉన్నప్పుడు దేవుని గురించి విన్నది కాబట్టి ఆ దేవుని యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి అని పోల్చుకోవడం బట్టి కావచ్చు. మొత్తానికైతే అన్యురాలే అయినప్పటికీ యెహోవా దూతనే యెహోవా అని గుర్తించగలిగింది ఆమె. మరి ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్నాయి, విశ్వాసులుగా పిలువబడుతున్నాయి, దేవుని సేవకులుగా కూడా పిలువబడుతూనే మరి ఆ వచ్చినది కేవలం యెహోవా దూత మాత్రమే కాదు, యెహోవానే అనే సంగతి చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే ఆ దినం నా అన్యురాలికి ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షత ఈ దినాల్లో క్రైస్తవ సేవకులు అనుకుంటున్న వాళ్ళకి లేదన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి చాలామంది ఎందుకు చూడటం లేదంటే చూడడానికి ఇష్టపడటం లేదు వాళ్ళు. మీకు అర్థమైందండి? చాలామంది పూర్తి సందర్భాన్ని చదవకుండా ఇదిగో యెహోవా నీ మొర విన్నాడు అనగానే వెంటనే కట్ చేస్తారు. చూసావా, యెహోవా నీ మొర విన్నాడు అంటే ఇక్కడ మాట్లాడింది ఎవరు? దూతే. అంతే, ఇంకా క్లారిటీ అయిపోయింది, ఇంకేం కావాలి అని నెట్టుకుంటూ పోతారు. లేదు, చివరి దాకా చూసి ప్రతి మాట విశ్లేషిస్తే ఆ వచ్చినవాడు యెహోవా దూత పేరుతో మాత్రమే కాదు, వచ్చినది యెహోవానే అని అర్థమవుతుంది. కాబట్టి పాత నిబంధనలో యెహోవా దూతగా పిలువబడిన యెహోవా ఎవరంటే యేసుక్రీస్తే. అంటే యేసుక్రీస్తు మనం అనుకుంటాం నిన్న మొన్న వచ్చిన దేవుడే కదండి. చాలామందిలో ఉన్న భావం ఇదే. యేసుక్రీస్తు అంటే ఎప్పుడు వచ్చాడండి? డిసెంబర్ 25 పుట్టిన 2000 సంవత్సరాలు అవుతుంది వచ్చి. మరి అంతకుముందు లేడుగండి ఈ దేవుడు అనేవాళ్ళు ఉన్నారు. లేదు, మొట్టమొదటి నుంచి ఉన్నవాడు ఆయనే. యెహోవాగా, యెహోవా దూతగా, సన్నిధి దూతగా, దేవదూతగా కొన్ని సందర్భాల్లో పలుకుతూ పిలువబడుతూ అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతూ వాళ్ళని ఆశీర్వదిస్తూ వాళ్ళకి మార్గాన్ని నిర్దేశిస్తూ ఆ వచ్చినవాడు ఎవరో కాదు, యేసుక్రీస్తే. అంటే యేసుక్రీస్తు నిన్న మొన్న వచ్చినవాడు కాదండి, మొట్టమొదటి నుంచి ఆది నుంచి ఉన్నవాడే. అంతెందుకండి, ఇశ్రాయేలీయులు అరణ్యంలో వెళ్తా ఉన్నారా? 40 సంవత్సరాలు అరణ్యం తిరిగారా? వాళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళ వెనకాల ఒక బండలాగా ఆయన కదులుతూ వస్తూ ఉన్నాడు వాళ్ళని కాపాడుతూ. మీకు తెలుసా? ఒకసారి ఇశ్రాయేలీయులకి దాహమైంది. మోషే వెళ్ళి మొరపెట్టాడు, నాయనా దాహం అవుతుంది. అల్లాడుతున్నారు వీళ్ళంటే, మోషే ఓ పని చేయి, ఇదిగో నేను నీకు బండ చూపిస్తున్నా, నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు. ఏం చేయాలంట? ఆ బండతో మాట్లాడు, ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుంది. ఆ బండను చూపించాడు. ఏమని చెప్పాడు దేవుడు? మాట్లాడమని చెప్పాడు. మోషే వెళ్ళి కోపంతో కొట్టేశాడు. ఎన్నిసార్లు? 2 సార్లు కొట్టాడు. కానీ ఎన్నిసార్లు కొట్టబడాలి? యేసుక్రీస్తు ఒకసారే. అక్కడ ఆ బండ ఎవరో కాదు, యేసుక్రీస్తే. తమ్మును వెంబడించిన బండ అని ఉంటుంది. అంటే ఇశ్రాయేలీయులు వెళతా ఉంటే ఇశ్రాయేలీయులు వెనకాల ఈ బండ ఎట్లా వస్తుందంట? వెంబడించుకుంటూ వస్తున్నది. బండ ఎవరినైనా వెంబడిస్తుంది అసలు? మీరు చెప్పండి. ఎవరైనా ఒక వ్యక్తి వెళ్తూ ఉంటే వాళ్ళని వెనకాల బండ వెంబడించుకుంటూ వస్తుందా? కానీ యేసుక్రీస్తు ఒక బండ మాదిరిగా ఉండి ఇశ్రాయేలీయులందరిని వెంబడించుకుంటూ వచ్చాడు. దాహమైనప్పుడు తనలో నుంచి జీవజలాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దాహం తీరుస్తూ వచ్చాడు. ఈ రకంగా యేసుక్రీస్తు పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలుని కాపాడుతూ, రక్షిస్తూ, కంటికి రెప్పలా వాళ్ళని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నిన్న మొన్న వచ్చిన వాడు కాదు.
ఆయన పూర్వకాలం నుంచి అనాది కాలం నుంచి దేవునిలో ఉన్నవాడే, ఐక్యమై ఉన్నవాడే. మరి ఎప్పుడు నీకు యేసుక్రీస్తు అనే పేరు తెలిసింది అంటే ఆయన శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చిన తర్వాత ఇదిగో ఆయన పేరు యేసుక్రీస్తు అని నీకు నాకు తెలిసింది. మరి అంతకుముందు యెహోవాగా కొన్నిసార్లు పిలువబడ్డాడు, యెహోవా దూతగా పిలువబడ్డాడు, సన్నిధి దూతగా కూడా పిలువబడ్డాడు.